అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం ఆయన. కుల వివక్షపై ఆగ్రహించిన పోరాట యోధుడు ఆయన. సువర్ణాక్షరాలతో గుర్తుపెట్టుకునే పేరు బాబు జగ్జీవన్ రామ్. ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్ రామ్. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన ఆయన ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చిన ఘనత ఆయనది. అలాంటి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. మంచిర్యాల చౌరస్తాలో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకున్న బండి సంజయ్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీనివాసరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీఓ మహేశ్వర్ తదితరులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా 4 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో తన పరిపాలన దక్షతతోనే దేశానికి అమూల్యమైన సేవలు అందించారన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం అనంతరం ఎవరికి కూడా ఒక దళిత కులంలో పుట్టి ఎవరు సాధించలేనటువంటి విజయాలు దాదాపు 30 సంవత్సరాలకు పైగా కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. ముఖ్యంగా ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కానీ, భారతదేశం తీవ్ర కరువు కాటకాలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆ రోజు వ్యవసాయ ఆహార మంత్రిగా ఉండి ఈ దేశాన్ని కరువు కోరల నుంచి కాపాడినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన దేశానికి విజయం సమకూర్చడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. పెద్దపల్లిలో స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విప్ చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అంటరాని వారి సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన మధ్య లేకున్నా కూడా మరి వారి ఆశయ సాధన కోసం ఇక్కడ దేశంలో మొట్టమొదటిగా మరి దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి జగ్జీవన్ రామ్ గారు అనేక దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం మరి వారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి, క్యాబినెట్లో ఉండి, ఇటు నెహ్రూ క్యాబినెట్లో కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లో కానీ మరి అనేక పదవులు చేపట్టి వారి దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మరి వారి ఆశయాలు కొనసాగించడం కోసం ప్రతి సోదరుడు, ప్రతి సోదరిమని కంకణబద్ధులై ఉండి మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఏదైతే ఇవాళ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా రాబోయే ఒక 1 or 2 monthsలో, ఎందుకంటే మెట్లు లేవు దానికి,
దానికి 50,000 కానీ 60,000 కానీ లక్ష రూపాయలు కానీ. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వర్గీయ బాబు జగజీవన్రావు జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ జగజీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మేడిపల్లి సత్యం. పూజ్య బాబు జగజీవన్రామ్ గారి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిపి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజీవన్రామ్ గారు దళిత సామాజిక వర్గంలో పుట్టి ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశంలో దాదాపు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, వివిధ రక్షణ శాఖ మంత్రిగా, ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో ఛాలెంజెస్ను భారతదేశం అయిన సమయంలో ఎదుర్కొన్నది. పెద్దపల్లిలో బాబు జగజీవన్రావు 119వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని బాబు జగజీవన్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్తగా బాబు జగజీవన్రామ్ విశేష సేవలు అందించారని కొనియాడారు. బీహార్లో జన్మించిన ఆయన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శ నాయకుడన్నారు. భారత పార్లమెంటులో దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు బాబు జగజీవన్రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్వతంత్రానికి పూర్వమే దళితుల యొక్క హక్కుల కొరకు పోరాటం స్వతంత్రం కొరకు పోరాటం వ్యక్తి. స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రిగా ఎన్నో విశిష్ట పదవులు చేపట్టి భారతదేశ అభ్యున్నతికి తోడ్పడినట్టు మహనీయులు, ముఖ్యంగా గొప్ప సమతావాది. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లమోహన్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్రామ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్తగా బాబు జగజీవన్రామ్ విశేష సేవలు అందించారని కొనియాడారు. భారత పార్లమెంటులో దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కోనారం గ్రామంలో భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగజీవన్రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, సర్పంచ్ మంతెన రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్రావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్రామ్ పుట్టినరోజు వేడుకలు శ్రీరాంపూర్ మండల్ కోనారంలో ఘనంగా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి మాజీ ఎంపీపీ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గారికి, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ రాజన్న గారికి, వార్డు సభ్యులకు, మరి ఏదైతే ఈ జయంతి ఉత్సవాలను జరుపుతున్నటువంటి అధ్యక్షులకు, నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరి ఈరోజు జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఏదైతే దేశ సంస్కరణలో ముందుండి బడుగు బెజ్జంకి మండల కేంద్రంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది డాక్టర్ బాబు జగజీవన్రామ్
119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా సంఘాల సమన్వయంతో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శానగుండ శరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు బలహీన వర్గాలు బడుగు వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా 4 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో తన పరిపాలన దక్షతతో దేశానికి అమూల్యమైన సేవలు అందించారని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంగురావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని గ్రామ సర్పంచ్ మల్లుగరి పద్మ పాలకవర్గం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఇలాంటి మహనీయుల జయంతులు పాలకవర్గం తరపున నిర్వహిస్తామని, వారి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నో సేవలు చేసి దేశానికి ఆయన సేవలు అందించిండు. ఇటువంటి మహనీయుని జయంతి ఘనంగా నడిపించుకోవడం కోసము ఈ గంభీరపేట పట్టణంలో ఒక విగ్రహ స్థాపన ఏర్పాటు చేయాలని సర్పంచ్ గారికి స్థలాన్ని సేకరించి చూపించాలన్నటువంటిది తెలియజేస్తూ రానున్న కాలంలో అంబేద్కర్ రానున్న వచ్చే జయంతికి బాబు జగ్జీరామ్ విగ్రహ స్థాపన, ఆ విగ్రహాన్నే జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, అణగారిన వర్గాల గొంతుకగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ ప్రదర్శించిన ధైర్యము, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన వ్యక్తి, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, దళితుల సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు.